ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురువు గారికి మరియు గురు పరపరులందరికీ పాదాభివందనాలు. పీఠం సభ్యులకు అందరికీ నమస్కారం అండి. నా పేరు అనిల్ కుమార్. గాన్గాపూర్ అన్న సందర్భనలో నేను పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా నేను గాన్గాపూర్ గురించి నేను ఎప్పుడు తెలుసుకున్నానంటే, గురువుగారు నాకు ఒకానొక టైంలో మాకు గురు చరిత్ర గురించి బుక్ ప్రిఫర్ చేశారు. అప్పుడు నేను ఆ బుక్ గురించి తెలుసుకున్నాను. సో ఈ స్టోరీ అంతా గాన్గాపూర్కి సంబంధించింది అనేసి నేను తెలుసుకోవడం జరిగింది. ఇది ఏంటంటే సాధకులకి చాలా ఆ, ముఖ్యమైనది బుక్ అది. నేను పూర్తిగా కూడా చదవలేదు, కానీ మా శ్రీమతి కొంత భాగం చదివింది. అది చదివిన తర్వాతనే ఈ పీఠంలోకి కూడా రావడం ఒక విశేషం గురుగారు. అది నాకు ఒక అద్భుతంగానే అనిపించింది. అప్పటి నుంచి నేను ఫేస్బుక్లో చూస్తూనే ఉంటాను అప్పుడప్పుడు. దత్తని గురించి మన పూర్వ సాధకులు కూడా కొందరు చరిత్ర పారాయణం గురించి కూడా చెప్పడం జరిగింది. అట్లా నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది వచ్చింది గురువు గారు. దత్త చరిత్ర అనేది ఆ, సాధకులకి ఆ, చాలా బాగుంటుంది అనేసి కూడా చెప్పారు. సో ఈ ప్రాసెస్లో గురువు గారు వచ్చేసి ఇక్కడ గాన్గపూర్లో అన్న సంతర్పణ పెడదామని డేట్ ఫిక్స్ చేశారు. అప్పటి నుంచి ఆ, నేనేం ఆలోచించకుండా నేను ముందే బుక్ చేసుకున్నాను టికెట్స్. కానీ గురువుగారికి ఈ విషయం నేను చెప్పలేదు, బుక్ చేసుకున్నట్టుగా. వస్తానని కూడా చెప్పలేదు. లాస్ట్ 5 డేస్ ముందట నేను గురువుగారికి చెప్పడం జరిగింది. సో అక్కడికి నేను నా తోటి సాధకులు రవీంద్ర గారు మేము ఇక్కడ వరంగల్ నుంచి ఆ, బయలుదేరాము. సో అప్పటికే మనకి ఇక్కడ తెలంగాణలో ఆ, వాతావరణం అనుకూలంగా లేదు, వర్షాలు చాలా పడుతున్నాయి. ఆ, అక్కడ కూడా పరిస్థితి చాలా ఇక్కడికన్నా ఎక్కువ అక్కడ ఉందని చెప్పారు వాతావరణం. న్యూస్లో కూడా విన్నాము. ఇక్కడంటే అక్కడ చాలా వరకు వరదలు వస్తూ ఉన్నాయి. సో ఈ ఈ టైంలో మేము అక్కడికి వెళ్తే ఇబ్బంది పడతారేమో అనేసి మా ఇంట్లో వాళ్ళు కూడా అన్నారు. సో ఎందుకంటే ట్రైన్ జర్నీ కాబట్టి చాలా లాంగ్. నేను ఇప్పుడు ఆ ప్లేస్కి వెళ్ళడమే నేను ఇప్పుడు ఫస్ట్ టైం. ఎలా అయినా నేను ఆ క్షేత్రానికి వెళ్ళేసి దత్తాత్రేయ స్వామి వారిని నేను దర్శించుకోవాలని నేను గట్టిగా నిర్ణయం తీసుకున్నాను. అక్కడ అక్కడికి వెళ్ళాము మేము. తోటి సాధకులు రవీంద్ర గారు నేను వెళ్ళాము. నాకు నాకైతే అది ఫస్ట్ టైము అక్కడికి ఆ, ఆ క్షేత్రంలో ఆ ప్లేస్లో అడుగుపెట్టి వెళ్ళాలనేసి. సో మేము ఆ, గురుగారి అనుగ్రహంతో చాలా ధైర్యంగానే మేము ముందుకు వెళ్ళినాము. మాకు జర్నీ కూడా ప్రశాంతంగానే జరిగింది. అక్కడికి వెళ్ళేసరికి మాకు రూమ్ కాడికి వెళ్ళేసరికి మాకు ఆ, గురువుగారు కూడా మాకు దర్శనం ఇచ్చారు. మాకన్నా ముందే వచ్చి వాళ్ళు పనులు కూడా చూసుకున్నారు ఇంకొందరు సాధకులు. సో రూమ్ కీస్ అనేది వేరే సాధకుల దగ్గర ఉండడం చేత మేము ఆ టెంపుల్కి దానికి ఒక 50 అడుగుల దూరంలోనే టెంపుల్ మాకు ఉంటుంది రూమ్కి. సో అట్లా వెళ్ళేసి వద్దామనేసి బ్యాగులు అక్కడ బెడ్ చేసి వెళ్ళాము. అక్కడ నేను టెంపుల్ చాలా పెద్దగా ఉంటుందని అనుకున్నాను. సో అది గోపురం ఉంది, అదే ఎంట్రన్స్ భాగం అన్నారు. పైన దత్తక్షేత్రం అని రాసింది కన్నడలో. అప్పటికి మేము ఫ్రెష్ కాలేదు కాబట్టి నేను లోపలికి వెళ్ళలేకపోయినాము. నేను రవీంద్ర గారు ఒకసారి చూద్దాం అనేసి వెళ్ళాను. నాకు ఏంటంటే అక్కడ గోపురం దగ్గరికి ముందు భాగానికి వెళ్ళి లోపలికి చూసేసరికి నాకు ఒక వైబ్రేషన్ అనేది నాకైతే ఫీల్ అయినాను. నాకు చాలా బాగా అనిపించింది. అయితే ఇంతకుముందు మేము సుందీలలో వెళ్ళినప్పుడు అయ్యవారికి ఎదురుగా గజస్తంభం ఉంటుంది. తెలంగాణ సుందీలలో అన్న సందర్భం చేసినప్పుడు సేమ్ అక్కడ ఎట్లయితే వైబ్రేషన్ తగిలిందో అదే వైబ్రేషన్ నాకు ఇక్కడ దత్తక్షేత్రంలో జరిగింది. నాకు చాలా బాగా అనిపించింది.
మళ్ళా రూమ్కి వచ్చేసి మేము ఫ్రెష్ అప్ అయ్యేసి నెక్స్ట్ డే అన్న సందర్భంగా కాబట్టి ఆ టెంట్ హౌస్ సామాన్లు కానీ అది కొంచెం చూసుకోమన్నారు గురువుగారు. సో మేము ఆ ప్లేస్కి వెళ్ళేసి చూసుకున్నాము. అప్పటికి చాలా వర్షం పడి తగ్గిపోయింది. సో అది ఆ ప్లేస్లో మనకి ఏంటంటే మనం ముందే ఆ ప్లేస్ ఆక్యుపై చేసుకోవాలంట. అది ఆక్యుపై చేసుకున్నందుకు కూడా మనకి ఆ, వాళ్ళు అంటే అది 1 మంత్ బిఫోరే మనం ఆక్యుపై అంటే అది ఎవరు రాకుండా చూసుకోవడం. ఆ ప్లేస్కి వెళ్ళాము. అది చూసుకోవడం కూడా జరిగింది. ప్లేస్ అయితే లోపలికి ఉంది కానీ ఆ, మాకు ఫ్రీగానే ఉంది. అన్ని వాటర్ ఫెసిలిటీ కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలగలేదు. ఆ ప్లేస్లో ఏంటంటే చిన్న టెంపుల్ ఉంది, మల్లికార్జున స్వామి టెంపుల్. బాగా నేను వీరభద్ర స్వామి అనుకున్నాను, కానీ అయ్యవారి దర్శనం కూడా బాగా జరిగింది నాకు. అక్కడ కొంచెం కూర్చొని మేము నెక్స్ట్ డే ఏ రకంగా చేస్తే బాగుంటుంది, వడ్డన ఎట్లా ఇక్కడ చేస్తే బాగుంటుంది అనేసి అనుకుంటున్నాం. టెంపుల్ ముందట ఆ, రేకుల షెడ్ వేసి ఉంది. దాని ముందట టెంట్ వేసి ఉంది. మాకు ఆ, వర్షం పడిన ఏమి ఇబ్బంది కలగదు అనేసి రేకుల కిందనే మేము ఆ, చేద్దామనేసి వంట వడ్డన అంతా చేసి వడ్డించడం కూడా అక్కడ చేద్దామనేసి మేము గురుగారు చెప్పారు. ఆ రకంగా ప్లాన్ చేసుకొని ఉన్నాము. వాటర్ కూడా తెప్పించడం జరిగింది. తర్వాత ఈ టెంట్ హౌస్ కూడా కొంచెం మాకు లాంగ్లో ఉంది. అది అంటే వాకబుల్ డిస్టెన్సే. అక్కడ టెంట్ హౌస్ సామాను తీసుకురావడం చూడడానికి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మాకు అనుకూలమైన చిన్న వాటి గిన్నెలు అనేది లేవు. సో పెద్ద గిన్నెలు అయినా కానీ వాటితో మేము అరేంజ్ చేసుకోవడం జరిగింది. సాధకులు ఆ సామాగ్రి అంతా తీసుకొచ్చి తీసుకురావడం కూడా జరిగింది. తర్వాత నెక్స్ట్ డే మేము ఆ, ఆ, ఈ పనులలో బిజీ అయిపోయినాం. మళ్ళీ అవన్నీ మేము క్లీన్ చేసేసుకొని ఇక్కడికి మళ్ళీ షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. వాటర్ అయితే మాకు అనుకూలంగా ఉన్నాయి సార్, బోరింగ్ వాటర్. తర్వాత మినరల్ వాటర్ అనేది మేము తాగడానికి పెట్టుకున్నాము. సో అక్కడికి వాతావరణం మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వద్దామనుకునేసరికి మాకు 4 గంటల నుంచి మళ్ళా భారీ వర్షం పడుతూనే ఉంది. మాకు నాకు తెలిసింది ఏంటంటే ఎక్కడైనా మేము అన్న సంతర్పణ చేసినప్పుడు ఈ వర్షాలు అనేటివి మాకు కామనే. నాకు అయితే కొందరు సాధకులకి, కొందరు సాధకులు కూడా ఇంత భారీ వర్షం పడుతుంది అనేసి కొందరు భయపడ్డారు. సో ఇది మాకు మేము వర్షంలో కూడా చేసిన సందర్భాలు మాకు సింహాచలం నుంచి మాకు సింహాచలమే కావచ్చు, అరుణాచలమే కావచ్చు, అక్కడి నుంచి నాకు అనుభవంలోకి వచ్చింది. మేము ఎప్పుడైతే స్టార్ట్ చేస్తామో ఆ టైంకల్లా మాకు అమ్మవారు అనేది మాకు అంత వాతావరణం అనుకూలంగా ఉండేటట్టుగా చేస్తారు. పైగా ఇక్కడ మాకు తోడుగా గురువు గారు కూడా ఉన్నారు. ఆ, వర్షం తగ్గుతుందనే ఆలోచనతోనే నేనైతే ఉన్నాను. తర్వాత మేము ఇక్కడికి వచ్చే వరకు కూడా ఫ్రెష్ అప్ అయి వచ్చే వరకు కూడా మాకు వర్షం పడుతూనే ఉంది. తర్వాత మేము వచ్చేసి ఈ సామాగ్రి అంతా అరేంజ్ చేసుకొని వంట కార్యక్రమం కూడా మొదలు పెట్టడం జరిగింది గురుగారి సూచనల మేరకు. ఇక్కడ ఏంటంటే రవీంద్ర గారు మొదటిసారిగా అతను చేస్తున్నారు వంట కార్యక్రమం ఇక్కడ. తాను అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది. ఎందుకంటే అతనికి అన్న సంతర్పణలో పార్టిసిపేట్ అయిన అనుభవం ఉంది, కానీ ఈ రకంగా చేస్తాననేసి కూడా తను అనుకోలేదు. కానీ గురువుగారు మాకు అందుబాటులో ఉండి అన్ని సూచనలు ఇస్తూనే ఉన్నారు. సో ఆ రకంగా మేము వంట కార్యక్రమం అయితే పూర్తి చేసుకున్నాము. చాలా అద్భుతంగా వచ్చింది గురువుగారు అది. ఎప్పుడైతే మేము కొందరితో ఇబ్బంది అవుతుందేమో అని అన్నారు గురువుగారు ముందు రోజే. అక్కడ ప్రతిసారి జూమ్ కాల్ తీసుకొని చెప్తారు మాకు సూచనలు, జాగ్రత్తలు, దర్శనాలు అనేసి. అక్కడ ఏంటంటే మేమున్న రూమ్ ప్రాంతంలో సిగ్నల్ అనేది మాకు సరిగ్గా లేకపోవడం ద్వారా కొంతవరకే జూమ్ కాల్ అనేది తీసుకున్నారు. తర్వాత ఆ సూచన మేరకు మేము ఫాలో అయినాము. ఇక్కడ
వంటంతా పూర్తయిపోయింది. నేను ఇంతవరకి దాదాపుగా దగ్గర దగ్గర 11 అన్న సందర్భాలకి పార్టిసిపేట్ అయినాను. ఇక్కడ మాకు హ్మ్, పార్టిసిపేట్ అయినప్పుడు నేను ఏది చూసుకున్నా గానీ 30 మినిట్స్ నుంచి 45 మినిట్స్ లోపే మాకు ఈ కార్యక్రమం అనేది అయిపోతుంది. గంట కూడా తీసుకోదు. అట్లాంటిది ఈ క్షేత్రంలో నాకు ఒక 20 నిమిషాలలోనే అన్న సంతర్పణ అనేది అయిపోయింది. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది కదా! 30-45 నిమిషాలు. అదే మనకు ఎక్కువ అని అనుకున్నాను. కానీ ఇక్కడ ఈ క్షేత్రంలో మాత్రం ఒక 20 నిమిషాలలోనే ఇది ఆహ్, కంప్లీట్ అయిపోయింది. అంటే 20 నిమిషాల్లో కంప్లీట్ అయిపోయింది. మొత్తం గిన్నెలన్నీ కూడా మొత్తం ఖాళీ అయిపోయినాయి. సో, ఇది ఈ క్షేత్రంలో నాకు వండర్ అనిపించింది. ఇది అయితే చాలా ఆశ్చర్యం. ఆహ్, గురుదత్త క్షేత్రం కాబట్టి గురువులందరూ వస్తారని భావించినాను. నిజంగానే వాళ్ళు నేను అందరిని చూడలేకపోయినాను కావచ్చు కానీ చాలా వరకే వచ్చిరని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను ఎప్పుడైతే రైల్వే స్టేషన్‌లో దిగేసి బస్సులో వస్తున్నప్పుడు నాకు కొందరు ఎక్కువగా సాధకులు కూడా ఇటు వస్తున్నట్టుగా అనిపించింది. వాళ్ళ ఫేస్‌లో గాని, వాళ్ళు ఉండే విధానంలో గాని నాకు ఒకరిద్దరిని గురువులను కూడా నేను గమనించాను. తర్వాత సాధకులను కూడా గమనించాను. క్షేత్రంలో చేసి ఎక్కడంటే ఈ సాధకులు అనేవారు మన తెలంగాణలో కొంచెం తక్కువగా కనిపిస్తారు గానీ, ఆ దత్తక్షేత్రంలో మాత్రం అందరూ సాధకులే. సో, అది చాలా అనిపించింది. చాలామంది జప సాధనకొచ్చి జపాలు చేస్తూ ఉన్నారు. గురువులు గూడా కొందరు చాలా బాగా జపం చేసుకుంటున్నారు. ఇగ వాళ్ళని చూసేసరికి ఆహ్, మాకు కొంచెం టైం కల్పించి మేము గూడా సాధన చేసుకుందాం అనేసి అనుకున్నాం. చేసుకున్న కొంచెం టైం అయినా గానీ మాకు చాలా రిలీఫ్ అనిపించింది. ఆ క్షేత్రంకి వెళ్లి సాధన చేయడం అంటే అది గొప్ప విషయమే. తర్వాత ఎందుకంటే త్రిమూర్తులు ఉండే క్షేత్రం కాబట్టి చాలా బాగా పాజిటివ్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఒక సాధకుడు చెప్పిన దాని ప్రకారం ఆహ్, ఇక్కడ ముఖ్యంగా ఈ అన్న సంతర్పణ అయితే వంటలు చాలా బాగా కుదిరినాయి. స్పెషల్‌గా వచ్చేసి ఎప్పుడైనా మాకు పాయసం అన్నిటికన్నా ఒక్కొక్కసారి డిఫరెంట్ అండ్ బెటర్ టేస్ట్ వస్తూ ఉంటుంది పాయసము. ఇక్కడ గూడా చాలా బాగొచ్చింది పాయసము. చాలా అనిపించింది గురువుగారు. తర్వాత ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత మేము ఆ రోజు ఉందామనేసి అనుకున్నాము. నెక్స్ట్ డే మేము దత్తాత్రేయుల వారు ఆహ్, ఒక క్షేత్రం దగ్గర సాధన చేశారనేసి అన్నారు. సంగం దగ్గర. తర్వాత అది అక్కడానికి మేము వెళ్ళేసి ఇంత దూరం వచ్చినాం కదా! ఒక 3 కిలోమీటర్స్ వెళ్ళేసి మేము అక్కడికెళ్ళి సాధన చేసుకుందాం. ఆ నైట్ ఒక నిద్ర చేద్దాం అనేసి అనుకున్నాం. అది ఏంది భీమా నది దగ్గర గురువుగారు. తర్వాత అది అక్కడికి వెళ్ళాము. నైట్ 8 వరకు అట్లా ఎళ్ళినాము. అప్పటికి మాకు వాతావరణం అనుకూలించలేదు. అక్కడికి ఎవరిని అలౌ చేస్తలేరంట. ఎందుకంటే భీమా నది డ్యామ్స్ ఎత్తినారు. కొన్ని గంటల్లో అది వాటర్ మొత్తం వస్తాయి ఆ ప్లేసెస్‌కి అని అందరిని పంపించేస్తున్నారు. సో, ఆ టైంకి మేము అక్కడ నిద్ర చేసే అవకాశం లేదనుకోని మళ్ళా రూమ్‌కి రిటర్న్ అయినాము. ఆ రూమ్‌కి రిటర్న్ అయినది కూడా బాగా అనిపించింది. ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగే అదంతా ఆల్మోస్ట్ వాటర్ వచ్చేసినాయంట ఆ ప్లేస్‌లో. అందరిని ఎవరిని అక్కడికి అలౌ చేయట్లేదని తెలిసింది గురువుగారు. తర్వాత మేము అక్కడ చేయంది ప్రదక్షిణలు ఇక్కడికొచ్చి 108 ప్రదక్షిణలు చేసినాము. ఒక సాధకుడు చెప్పడం ద్వారా. 108 ప్రదక్షిణలు దత్తక్షేత్రంలో చేయడం నాకు చాలా అనిపించింది. ఆ చేస్తున్న టైంలో చాలామంది సాధకులను గూడా నేను గమనించినాను. చాలా బాగా సాధనలు గూడా చేస్తున్నారు. గురువులు గూడా చాలా గంటల తరబడి సాధన చేస్తున్నారు గురువుగారు. చాలా బాగా అనిపించింది. తర్వాత మేము హ్మ్. అక్కడ మళ్ళా స్వామివారి దర్శనం చేసుకొని, మళ్ళా సాధన చేసుకొని మేము రిటర్న్ రావడం జరిగింది గురువుగారు. నాకు మాత్రం
అక్కడ ఇంకో రోజు ఉంటే బాగుండు అని అనిపించింది గురుగారు. ఎందుకంటే అది అక్కడికి అంటే ఆ ఫీల్ అయినాను నేను. అక్కడ సాధన చాలా బాగా జరుగుతుంది. తర్వాత నేను ఆ క్షేత్రంకి వెళ్ళొచ్చినాక కూడా నాకు జప సాధన అనేది ఆ, చాలాసేపు కూర్చోగలుగుతున్నాను. చాలా ముందుకు కూడా జరుగుతుంది గురువుగారు. అసలు ఈ ఇంత హడావుడిలో ఆ అన్న సందర్పణ జరగడం అవుతుందా అనుకున్నావా? లేకపోతే మధ్యలో ఏదైనా ఇబ్బంది అవుతుందా అనుకున్నావా? ఎందుకంటే అంత ఒక పక్క పీఠం పనులు, ఒక పక్క షెడ్యూల్, గురుగారికి ఆరోగ్యం బాగాలేదు. అసలు ఏమవుతుందని ఏమన్నా టెన్షన్ పడ్డా ఏమన్నా అనుకున్నారా? లేకపోతే ఏమైంది? టెన్షన్ అయితే ఉంది గురుగారు. అంటే జరుగుతుంది అనేది లేదు కానీ ఇక మీ ఆరోగ్యం అప్పటికి చాలా సివియర్గా ఉండే. అది మేము కూడా చూసినాం స్వయంగా. సో అది ఎట్లయినా వస్తారు అనుకున్నాను. కానీ టెన్షన్ ఏంటంటే ఇంకా మీకు కొంచెం ఇంకా ఇబ్బంది కలిగితే మాకు ఇబ్బంది అవుతుంది అనేసి మేము అనుకున్నాం గురుగారు. ఎందుకంటే మీరు అది రాలేని పరిస్థితి. అలాంటిది మీరు అంత దూరం బస్ జర్నీ చేసి రావడం అదొకటే మాకు మాకు ఇబ్బంది అనిపించింది. ఇక అన్న సంతర్పణ జరగదని అయితే నేను అనుకోలేదు. జరుగుతుందని అనుకున్నాం గురుగారు. ఎందుకంటే మాకు ఇంతకుముందు అటెండ్ అయిన అన్న సంతర్పణలు ఆ, ఈ వాతావరణం సహకరించక మనం ముందుకు తీసుకెళ్ళిన అన్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి గురుగారు. ఉమ్. అప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు కదా. అప్పుడు ఏంటంటే వేరేగా ఉండేది, ఇప్పుడు వేరేగా ఉంది. అందులో రవీంద్రకి ఇప్పుడు రెండో అన్న సందర్పణ. అంతకుముందు అంత అనుభవం లేదు. వండిన అనుభవం లేదు కాబట్టి అసలే భయం ఎక్కువ. ఆ అది వేరు కదా. ఒకప్పుడు నేను రాకపోయినా సరే చేసేవాళ్ళు. ఇప్పుడు నేను రాకుండా ఉంటే జరిగేది కాదు కదా దాని గురించి. అవునవును. ఉమ్. ఓకే, ఇంకా తర్వాత వాతావరణం మటుకు చాలా వరస్ట్ గా ఉంది. అసలు 2 గంటలకు ఒకసారి వర్షం కూడా, అదేదో చిన్న గంటలు పడిపోవడం కాదు. ఎండ లేదు, వాన లేదు. అట్లా ఒకసారి ఎండ వస్తుంది, ఒకసారి వాన పడుతుంది. ఈ వాతావరణం చూసి ఏమనిపించింది అసలు? ఏంటి అంటే ఆ ముందు రోజు నైట్ కూడా భయంకరంగా వర్షం కంట్రోల్ అవుతుంది అవును. అనుకున్నా, భయపడ్డారా? అది కంట్రోల్ అవుతుందని అనుకున్నాను గురుగారు. ఎందుకంటే నేను ఆ, వాతావరణం మనకు అనుకూలించాలనేసి కూడా నేను ఆ, అయ్యవారిని అమ్మవారిని కూడా కోరుకోవడం జరిగింది. ఉమ్. ఇంకోటి ఏంటంటే నేను సాధారణలో ఇది ఈ రకంగా అనుకున్నప్పుడు ఆ టైం వరకే మనకి ఇంత సూర్యకిరణాలు పడ్డట్టుగా నాకు సాధనలో వచ్చింది. అది బాగా అనిపించింది గురు. అన్నిటికన్నా ముఖ్యమైనది 49వ అన్న సందర్భన. ఉమ్. అసలు ఏంది దీని గురించి? ఇంకా అంటే ఇంకా 50వది దగ్గరికి ఒక అడుగు దూరంలో ఉన్నాం. ఏదైనా అంత అన్ని కష్టాలు దాటుకొని ఇలాంటి పీఠం ఇన్ని అన్నసందర్భాలు చేయడం అనేది అసలు ఇది సాధ్యాన్ని అసాధ్యాన్ని పోల్చుకుంటే అసలు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు కూడా అయిపోతుంది, ఇంకా అన్నసందర్భాలు ఆగిపోతున్నాయి, బడ్జెట్ లేదని అనుకోవటం, మళ్ళీ వెంటనే పెట్టడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే అన్ని దగ్గర నుంచి చూసారు పరిస్థితులన్నీ. అసలు ఇవన్నీ చూసి ఇంత దూరం వచ్చింది 49 దానికి నేను రావటం అసలు ఎలా అనిపించింది? ఇక్కడ ఇక్కడ జరిగిన అన్న సంతర్పణలు మన పీఠంలో జరుగుతుంటాయి గురుగారు. అది అటెండ్ అయిన వాళ్ళకి అదొక అద్భుతం అనేది చెప్పొచ్చు. ఇది 49 అన్న సంతర్పణ కన్సిస్టెంట్ గా ఒక్కసారి కూడా మనకు బ్రేక్ పడకుండా జరగడం అనేది ఒక అద్భుతం గురుగారు. ఎందుకంటే ఇది సాధకులు ఎంత అమౌంట్ అని ఇచ్చినా గానీ అది సరిపోకపోను. మరి మీ తర్వాత నుంచి మీరు కూడా పెట్టుకోవడం అనేది కొన్ని అన్న సంతర్పణల వరకు జరిగింది. తర్వాత ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మీరు సాధకుల దగ్గర నుంచి కూడా అమౌంట్ తీసుకోలేదు. ఒక యావరేజ్‌గా ఒక అన్న సంతర్పణ చేయాలంటే మినిమమ్ ఒక స్టేట్‌కి వెళ్లి చేయాలంటే ఆహ్, మనం ఏం సామాగ్రి తీసుకపోకున్నా గానీ 30, 35,000 చిల్లరనే అవుతాయి గురుగారు. మనం అంత రిస్క్ తీసుకొని మరి మనం అన్న సంతర్పణ చేస్తున్నామంటే అది చాలా అద్భుతం గురువుగారు. మళ్ళీ మీరు మీ అటెండ్ కాని అన్న సంతర్పణలు గూడా ఆల్‌మోస్ట్ 50% మీరు ఫోన్ అటెండ్ గాకుండానే మా సాధకులతోని చేయించినారు. అదొక మిరాకిల్. ఇక్కడ ఇంత 3 ఇయర్స్‌లోనే మేము ఇన్ని 40 అన్న సంతర్పణ అనేది
49వ అన్న సంతర్పణ అనేది ఒక అద్భుతంగా ఉంది గురువుగారు. ఇది ఒక రకంగా అది అమ్మవారు అనుగ్రహం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఎంతటి ప్రతికూల వాతావరణాలకు కూడా మనం దానికి ఎదురుగా వెళ్లి నిలబడి చేసిన అన్న సందర్భాలున్నాయి. బెస్ట్ నిదర్శనం ఏందంటే సింహాచలం. అంతటి క్షేత్రంకి వెళ్లి మనం అంతటి ప్రతికూల వాతావరణాన్ని కూడా ఎదుర్కొని మనం వాతావరణం కూడా మనం ఆపోజిట్ వెళ్లి మనం అన్న సంతర్పణ చేసినామంటే అది దేవుడు కూడా ఊహించలేదనుకుంటాను. ఇంత గట్టిగా నిలబడతారనేసి. సో, ఇది అద్భుతం గురువుగారు. ఈ పీఠంలో చేసే అన్న సంతర్పణ మనం ఎంత చేసినా గాని తక్కువే గురుగారు. ఎందుకంటే బయట చేసే అన్న సంతర్పణకి స్వయంగా దేవుడొచ్చి తింటాడో తినడో తెలవదు గానీ, ఇక్కడ దేవతలే వచ్చి స్వయంగా సూక్ష్మ రూపంలో గాని, మనుషుల రూపంలో గాని వచ్చి తీసుకోవడం అయితే మా అదృష్టంగా భావిస్తాను గురువుగారు. ఆ! అది సింహాచలం అంటే ఇప్పుడు అనుకుంటే ఏమనుకుంటాం అసల? సింహాచలం గుర్తొస్తే అసల. బాగా గుర్తుండిపోయే సన్నివేశం. అది వాతావరణం గురుగారు. తర్వాత ఆవులు. మనం కూరగాయలు కట్ చేస్తుంటే కూడా ఆవులొచ్చేసి ఒక పక్క నుంచి తినడం, డిస్టర్బెన్స్ చేయడం. అది ఒక్కటి అనుకుంటే మనకు కింద మనం నిలబడ్డా గాని కిందకించి అంతా బురద నీళ్లు పోవడం, బురద అంతా విస్కుడిస్కుడి ఉండేది. మనం ఒక అడుగేసి అటు క్లీన్ చేయడానికి పోయినా గాని జారుతది గురుగారు. జారే పరిస్థితి ఉందది. అది పోను మళ్ళా వర్షం రావడం, మళ్ళా టెంట్‌లో నుంచి సైడ్ నుంచి వాటర్ కారడం ఇట్లా జరుగుతూ ఉండేది గురువుగారు. తర్వాత గాలి, గాలి ద్వారం వచ్చేసి ఆ గాలికైతే టెంట్ ఎగిరిపోతదా అన్నంత టెన్షన్ ఉండేది గురువుగారు. ఆ! అటువంటి అది అసలు ఊహించుకుంటే నవ్వొస్తూ ఉంటది. కానీ అదొక నా జీవితంలో అయితే అదొక సింహాచలం అంటే దైవ దర్శనం గాదు. అదొక అన్న సంతర్పణగానే నేను ఫిక్స్ అయిపోయినాను గురువుగారు. అక్కడ ఆ ప్లేస్‌లో గనుక మీ ప్రెజెంట్ టెన్స్ లేకపోతే మాత్రం మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం గురువుగారు. సింహాచలం అంటేనే అదొక గుర్తు అంటేనే నమ్మలేని నిజమా? లేతే అలాంటి పరిస్థితిలో ఆత్మసమర్పణ చేయటం ఏంది? అసలా ఏదైనా సరే ఆ మాట అనుకుంటేనే ఇప్పటికి గూడా ఒక మనసు పులకరించిపోవటమో, లేతే గుండె దడగొట్టటమో జరుగుతది. అలాంటి పరిస్థితుల్లో ఇంకోటి ఇంతవరకు ఒక బ్రేక్ అనేది పడకుండా, ఒక నెలలో ఇంతవరకు మొదలుపెట్టిన నుంచి, ఒక నెలలో అన్న సంతర్పణ చేయని నెల లేదు అనే స్థితి నుంచి, ఇక్కడి వరకు రావటం అనేది ఎలా అనిపిస్తుందసలు? అది ఈ పీఠంలో ఇంకా ముందు రోజుల గురించి గాని, జరిగిన దాని గురించి గాని నీ ఉద్దేశం? ఆ! చాలా అద్భుతం అనిపిస్తుంది గురుగారు. ఎందుకంటే ఇంత తొందరగా మనం అంటే అన్న సంతర్పణలో పార్టిసిపేట్ అయినా గాని ముందు ఉన్న చేసేటప్పుడే కొంచెం అలసట అనేది కనబడుతుంది. పని ముట్టనంత వరకే ఏదైనా. ముట్టిన తర్వాత ఒక ఏ నిమిషాలలో అయిపోతూ ఉంటుంది గురుగారు. అది ఒక అద్భుతం. అటువంటి పరిస్థితుల నుంచి హ్మ్, ఇక్కడ 49వ అన్నసంతర్పణకు రావడం ఒక అదృష్టంగానే భావిస్తాం గురువుగారు. తర్వాత అన్నిటితో పోల్చుకుంటే దత్తాత్రేయ క్షేత్రానికి సంబంధించిన సందర్భన ప్రత్యేకత ఏంటి? మీకెలా అనిపించింది? ప్రత్యేకత అంటే అది చాలా తొందరగా అయిపోవడం గురువుగారు. అది ఇన్న 48 అన్న సంతర్పణలు గూడా ఇంత స్పీడ్‌గా జరగలేదు. అట్లాంటిది దత్తక్షేత్రంలో దత్తాత్రేయ స్వామివారి అనుగ్రహంతోని నాకు తెలిసి గురువులందరూ వచ్చిర్రు గురువుగారు. అట్లాంటిది మనం ఈ క్షేత్రంలో ఇంత తొందరగా అయిపోవడం, వంటలు గూడా ఇంత అద్భుతంగా రావడం అనేది చాలా బాగా అనిపించింది గురుగారు.
మళ్ళీ వడ్డన కూడా వడ్డించేటప్పుడు కూడా చాలా మంది గురువులకు సాధకులకి పెట్టినంత ఫీలింగ్ అయితే నాకు కలిగింది గురువు గారు. నాకైతే చాలా ప్రశాంతంగా ఉంది అక్కడికి పోయి వచ్చిన తర్వాత కూడా. సాధన పరంగా కూడా నాకు చాలా ప్రశాంతనిచ్చింది గురుగారు. ఆ వడ్డన 40 నిమిషాలంటేనే అందరికి 40 నిమిషాలు ఎట్లా అయిపోతాయి అనే మాటనిచ్చి 40 నిమిషాల నుంచి 20 నిమిషాలలోనే అయిపోవటం అంటే అసలు ఈ విషయం గురించి నీ అభిప్రాయం ఏంటి అసలు? ఈ మాట. ఇప్పుడు ఎవరికి చెప్పినా కానీ, బయట వాళ్ళకి చెప్పినా కానీ ఏంటి అంత తొందరగానే అంటారు గురుగారు. ఇక్కడ మనకు అన్న సంతర్పణలు పెరుగుతుంటే టైం అనేది తగ్గుతూ ఉంది గురుగారు. ఆ, ఇంకా 20 నిమిషాలంటే కూడా చాలా మంది నోర్లు ఎలా పెడతారు గురుగారు ఈ అన్న సంతర్పణం చూసి. ఇదైతే ఒక వండరేని అనుకోరు గురుగారు. మళ్ళీ మనం క్వాంటిటీ కూడా తగ్గించిందే లేదు. ఎప్పుడైతే పెట్టే క్వాంటిటీలోనే పాయసం అయినా సరే అన్ని కూడా అదే క్వాంటిటీలో కంటిన్యూ చేశాం. అది అసల అంటే ఈ పీఠం అన్న సంతర్పణ ఆపేస్తున్నారు అందరూ కూడా అనే స్థితి నుంచి ఇది 20 నిమిషాలకు పడిపోవటం అనేది అసలు ఊహించుకున్నప్పుడు గాని, అక్కడ జరిగినప్పుడు గాని, అక్కడ ప్రత్యక్షంగా నువ్వు అనుభవించావు గదా! అసల ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది గురుగారు. ఎందుకంటే కొన్ని సందర్భాలలో అన్న సంతర్పణ ఆపేద్దాం కంప్లీట్గా అనుకునే వాళ్ళకి ఇదొక నోర్లు మూతపడేది గురుగారు. ఇది 20 నిమిషాలలోనే అయిపోవడం అనేది. ఉమ్, ఇదొక ఏదైనా ఒక మాయనే గురుగారు. అది అద్భుతం. మరి ఆ క్షేత్రంలో ఇంత తొందరగా అన్న సంతర్పణ చేసినామా అనే ఫీలింగ్ అయితే నాకు కలుగుతూనే ఉంటుంది గురుగారు. ఎందుకంటే మేము అన్న సంతర్పణ అయిపోయిన తర్వాత అక్కడ సంఘం దగ్గరికి సాధన కోసం అని పోయినప్పుడు ఆ పక్క చూసినప్పుడు ఈ ప్లేస్ లో మనం అన్న సంతర్పణ చేయడం ఏంది, ఇంత తొందరగా అయిపోవడం ఏంది అనేది ఫీలింగ్ అయితే వచ్చింది గురుగారు. మళ్ళీ ఒక్కటి అదొక మాయలాగానే అయిపోతుంది గురుగారు. ఈ క్షేత్రంలో మనం చేస్తే ఇంత తొందరగా అయిపోవడం ఏంటి అనే మనసుకి ఆలోచన రావాలి. ఆ రకంగా ఉంటుంది గురుగారు. మళ్ళీ ఇన్ని సంవత్సరాలు సుమారుగా 2 సంవత్సరాల పైనుంచి పీఠంలో ఉన్నావు. ఇంతవరకు నువ్వు ఎప్పుడు గూడా రావడం తప్ప వంట చేసిన అనుభవం లేదు. అలాంటిది రవీంద్ర నాయన ఏదో ఊరికట్లా వచ్చి వంట చేసి అంత ఉమ్. అద్భుతంగా కూడా అన్నీ రావటం అనేది ఈ విషయం గురించి నీ అభిప్రాయం. అంతే గురు. అది రవీంద్ర గారికి నాకు నా తర్వాతనే వచ్చినా కానీ తను ఆల్మోస్ట్ 99% అయితే చాలా అన్న సందర్భాన్ని అటెండ్ అయ్యండి గురుగారు. అటు ఏమి రానటువంటి అంటే ఆ, వడ్డనకి వండటం ఎటువంటి అనుభవం లేని వ్యక్తికి మన పీఠం అనేది ఒక ఆ, వంట నేర్పించడం మరి అనేది చేస్తుంది గురుగారు. తర్వాత చాలా అన్న సంతర్పణలకు వచ్చిండు. తను ఇంతకుముందున్న రాజేష్ గారితోనే కానీ వారితోనే కానీ వారి దగ్గరలో ఉండేసి ఎంత క్వాంటిటీకి ఎంత వేయాలనేసి అని చాలా దగ్గరగా చూసిండు గురుగారు. ప్లస్ అక్కడ వచ్చేసి తర్వాత మీ సపోర్ట్ కూడా కొంచెం ఉంది ఇక్కడ. తను ఎంత టెన్షన్ పడ్డా కానీ మీరున్నారనే ధైర్యంతో తను ముందుకు సాగిండు గురుగారు. ఇక్కడ ఏంటంటే తననే కాదు, నేను నన్నైనా ఒకవేళ ఆయన పరిస్థితి ఆయన రాలేని సందర్భాల్లో నేను రవీందర్ కానీ రాజేష్ రానేనన్నా కానీ నేను కాకుండా ఇంకే సాధకుడు ఉన్నా కానీ కొత్త వాళ్ళు ఉన్నా కానీ కంపల్సరీ అతను గంట పట్టినట్టు ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది గురుగారు. ఎలా వచ్చినాయి? వంటలు ఎలా వచ్చినాయి? పాయసం ఎలా వచ్చింది? మిగతా పాయసంతో పోల్చుకుంటే ఈ గానగాపురం పాయసం ఎలా ఉంది? గాన్గాపూర్ పాయసం చాలా అద్భుతంగా ఉంది గురుగారు. అది నేను చెప్పలే ఒక అన్న సంతర్పణకి ఒక సన్న సంతర్పణకి అయితే పోల్చడం సెట్ కాదు గురుగారు. అటువంటిది ఇంత రిమార్క్ లేకుండా కూడా మనకు ఇది బాగులేదు అనేది కూడా ఎవరు భక్తులే కానీ వేరే వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళు ఆ, ఒక్కరొక్కరైతే నేను వడ్డించినప్పుడు ఒక పాప అయితే వచ్చి 5 టైమ్స్ తీసుకొని పోయింది గురుగారు. తను ముస్లిము. తను వస్తుంది ప్లేట్ తీసుకొని ఇంటికి పార్సల్ చేస్తుంది గురుగారు. నేను అడిగినాను అసలు ఎవరికి ఇస్తున్నావు, ఎన్నిసార్లు పడేస్తున్నావు, పడేస్తున్నావు అంటే తింటున్నానన్నా అని అన్నది గురుగారు. చాలా ఇష్టంగా తీసుకున్నారు. కొందరైతే కవర్లో క్యాన్స్లో వచ్చి
ఇవన్నీ తీసుకొని వెళ్లారు గురువుగారు. వంటలైతే చాలా అద్భుతంగా వచ్చినియి. చాలా బాగా అనిపించింది గురువుగారు. అన్నిటికంటే మాకైపోతదేమో అనుకునే ఫీలింగ్ నాకొచ్చింది. రవీంద్ర అన్నం ప్లేట్ పట్టుకొని అయిపోయేంత సరికి ఈ అన్నం అయిపోయింది. సో, ఎంబడే నేను సాధకులకి తీసి పక్కన పెట్టడం జరిగింది. అన్నిటికన్నా ఇక్కడ వెరైటీ ఏంటంటే, ఒకసారి మనం మొదలుపెట్టిన తర్వాత కనీసం ఒక 5, 6 మందైనా వచ్చి ఎప్పుడు పెడతారని చెప్పేసి లైన్ కట్టేసి వెయిట్ చేస్తా ఉంటారు. బట్ ఇక్కడ పరిస్థితి కనపడలేదు. అసల వచ్చి తింటారా? లేదా? అనే క్వెషన్ కూడా అందరిలో మొహాల్లో కనపడింది. ఎందుకంటే అక్కడ ఎవరు కూడా పట్టించుకోవట్లేదు. అంటే అంతగా వచ్చి తినాలి, ఎప్పుడు పెడతారు అనే ఆశ అనేది ఎవరి కళ్ళలో కనపడలేదు. మరది చూసినప్పుడు మళ్ళీ ఇంకోటేంటంటే, మనం అంతా వండి కనీసం 15 నిమిషాలు పక్కకు పెట్టాం. మీరందరూ ఫ్రెష్ అప్ హ్మ్. అయితారని చెప్పేసి. అది ఇంతవరకు ఎప్పుడు గూడా జరగలేదు. ఇన్ని అన్న సందర్భంలో నాకు తెలిసినంత వరకు గూడా వెయిట్ చేయడం అనేది ఒకసారి పాత్రలు పెట్టిన తర్వాత వెంటనే బ్యాక్ టు బ్యాక్ అమ్మవారికి నైవేద్యం గూడా పెట్టకుండా ప్లేట్‌లో తీసి పెట్టిన సమయం చూసాం గానీ, ఈ రకంగా అనేది జరగలేదు. అది ఈసారి కనీసం 10, 15 నిమిషాలు అలా పెట్టాము. దాన్ని బట్టి ఇయన్నీ చూసినప్పుడు ఇంకా టైం ఏమైనా పడుతుందా? అసలు ఏంటి అని భయపడ్డ సన్నివేశం అని అనిపించిందా? అసలేంది మీ ఉద్దేశం ఏంటి? భయపడ్డ సన్నివేశాలైతే ఏం లేవు గురుగారు. మీరన్నట్టుగానైతే ఎన్నన్న సందర్భంలో ఒకసారి ఆహ్, మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత 15 నిమిషాలు ఆగిన సందర్భం అయితే ఎక్కడ లేదు. ఇగ మనకు కొంచెం వాష్‌రూమ్‌కి వెళ్ళాల్సిన ఇబ్బంది కలుగుతదనేసి అట్లా బ్రేక్ ఇవ్వడం జరిగింది గురువుగారు. ఇది ఫస్ట్ టైమ్ గురుగారు. ఆ రకంగా మనకు 15 నిమిషాలు లేట్ అనేది జరగడం. తర్వాత మేము వెళ్తున్నప్పుడు గూడా మన ముందు రోడ్‌లో అన్నసంతర్పణ పెట్టినారు గురుగారు. సో, అది కొంచెం అక్కడ లేట్ అయితదనుకున్నాము. ఎందుకంటే పబ్లిక్ అక్కడనే స్ట్రక్ అయిపోతారనేసి అనుకున్నాము. తర్వాత అక్కడ అయిపోయినంక గూడా మన దగ్గరికి రావడం ఇక్కడ గూడా తొందరగా అయిపోవడం. మళ్ళా లైన్‌కు విషయానికొస్తే మనం పెట్టేంత టైం వరకు ఎవ్వరు లేరు. ఎప్పుడైతే ఒక పర్సన్ వచ్చిర్రు గురువుగారు. తను ఫస్ట్ నేను వడ్డించినాను తనకి ప్లేట్‌లో. తనొచ్చేసి ఆయనకు ఇన్ఫర్మేషను ఏం తెలీదు. తను కన్నడలో అన్నాడు. ఏంటంటే, "మీరు ఇన్ని క్షేత్రాలు తిరుక్కుంటూ అన్న సంతర్పణలు చేస్తున్నారు. చాలా సంతోషమని, చాలా బాగా చేస్తున్నారనేసి ఆశీర్వాదం ఇచ్చిర్రు గురువుగారు. నాకు హ్మ్. గురుదత్తుడే ఆ రూపంలో వచ్చేసి ఆశీర్వాదం ఇస్తున్నాడనే ఫీలింగొచ్చింది. తను పట్టుకున్న తర్వాత ఒకటేసారి ఎక్కడి నుంచి వస్తున్నారో ఏందో గాని చాలా మందొచ్చిర్రు గురువుగారు. ఒకరిని చూసేంత అవకాశం గూడా స్పష్టంగా చూసేంత అవకాశం మాకైతే దొరకలేదు. ఎందుకంటే వెనక నుంచి రోడ్ సైడ్ నుంచి, లోపల నుంచి ఒకటేసారిగా వస్తూనే ఉన్నారు. నేను మొదటిసారిగా తన ఫేస్ చూడడం ఆహ్, అద్భుతం గురువుగారు నాకైతే. స్వయంగా స్వామివారే వచ్చి మొదలుపెట్టినట్టు ఫీల్ అయినాను గురువుగారు. తర్వాత ముందు రోజు రాత్రి స్టవ్‌ల విషయంలో గాని, గిన్నెల విషయంలో గాని బాగా తలకాయ నొప్పి ఎక్కువైపోయింది. అప్పుడు ఎందుకంటే ప్రతి ఒక్క దగ్గర మనం ఇలాంటి ఫేస్ చేయింది ఎక్కడ లేదు. ఎక్కడ గూడా ఏదో ఒకటి అయితేనే ఉంటది. అలాంటిది ఈ రకంగా జరిగినప్పుడు ఏమనిపించింది? ఎందుకంటే సిలిండర్ గనక రెండో సిలిండర్ లేకపోతే ఒక సిట్యుయేషన్. అసలు చాలా వరస్ట్ సిట్యుయేషన్ అయిపోయింది. బయటపడతాననుకున్నారా? లేకపోతే మళ్ళీ ఏంది పరిస్థితి అనుకున్నారా? అసలేం జరిగింది? ఆ! స్టవ్‌లయితే ఇబ్బంది కలిగించినాయి గురువుగారు. అది మామూలు ఇబ్బంది గాదు. ఎందుకంటే మనకేమో టైం అయిపోతా ఉంది. షాపులన్నీ క్లోజ్ అయితా ఉంటాయి. మళ్ళా ఎక్కడ సరౌండింగ్‌లో చూసినా గాని వీళ్ళొక్కరిదే టెంట్ హౌస్ అని అన్నారు. అది మనం ముందు రోజు మీకు ఇంతకుముందు పూరిలో ఈ అనుభవం కలిగిందని జెప్పారు మీరు గూడా. ఇక్కడ పైపులు ఒక స్టవ్ సరికి అది సరిగ్గా రావడం లేదు. మళ్ళా 2 సిలిండర్లు గావాలి. చిన్న స్టవ్ ఏమో అంటే ప్రెషర్ బాగొస్తుంది గానీ, చిన్న స్టవ్ మీద అందితే మనకు వండితే మనకు టైంకి అందదనేసి ఇంకోటి గూడా స్టవ్ గూడా ఉంటే బావుండని మీరన్నారు. ఆ రకంగా మనకు స్టవ్‌లు గూడా ఆహ్, అందుబాటులోకొచ్చినాయి గురుగారు. ఇక్కడేందంటే సిలిండర్ వచ్చేసి మనకు ఆహ్,
టైంకి దొరకడం కూడా ఒక అదృష్టమే. ఎవరైతే టెంట్ హౌసర్ ఉన్నారో అది వాళ్ళు సిలిండర్ ఇవ్వడం కూడా అయ్యవారి అనుగ్రహమే గురుగారు. సామాన్యంగా ఒక సిలిండర్‌కే ఇస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళు మనకు ఇంకో సిలిండర్ కూడా అరేంజ్ చేయడం బాగా అనిపించింది గురుగారు. ఇక్కడ మనకు స్టవ్‌లయితే ముందు రోజు జాగ్రత్త పడ్డాం కాబట్టి మనకు నెక్స్ట్ డే ఏమంత ఇబ్బంది కలగలేదు గురువుగారు. ప్రతి ఒక్క అన్న సందర్భంలో ఎక్కడికి పోయినా సరే ఈ సిచ్యువేషన్ అయితే ఖచ్చితంగా ఫేస్ చేస్తూనే ఉంటాం స్టవ్ల దగ్గర. ఒకదానికి ఏదో ఒక దగ్గర. అంత జరిగిన తర్వాత కూడా ఫైనల్ గా మొత్తం ఏ ఇబ్బంది లేకుండా అన్న సందర్భం చేసుకొని రాగలుగుతున్నాం. ఈ విషయంలో అసలు అంటే నీకు నమ్మకం ఉందా? అంటే ఇంకా భయపడతా ఉన్నారా? ఆ స్థితిని దాటుకుంటున్నారా మీరు? దాటలేరా? లేదు గురుగారు. ఆ స్థితిలో ఎప్పుడు లేము. ఎప్పుడైనా మనకు అగ్నిదేవుడే మీరన్నట్టుగా అగ్నిదేవుడైతే పరీక్ష గట్టిగానే పెడుతున్నాడు గురువుగారు. హ్మ్. ఆ! కాళేశ్వరం చూసుకున్నా గానీ అదే ఇబ్బంది కలిగింది. మీరు తర్వాత పూరికి వెళ్ళినా గానీ అదే ఇబ్బంది. అంటే ఇబ్బందని గాదు గానీ అదొక టెన్షన్ అన్నమాట. ఏదో రకంగా మనకు అలర్ట్ చేస్తున్నారన్నమాట గురుగారు ఈ రకంగా చూసుకుంటే. చాలా ఇబ్బంది. ఎందుకంటే ఈ బౌల్స్ గూడా బాగా ఇబ్బంది పెట్టారు. ఆ బౌల్స్ విషయంలో గూడా చాలా రిస్క్ గాని, ఒక్కటి గాదు వాటర్ దగ్గర గాని ఏది కరెక్ట్‌గా జరిగింది చెప్పు? అవును గురువు. ఇక్కడేందంటే గిన్నెలు చాలా పెద్ద సైజులో ఉన్నాయి. మనం అనుకున్న 20, 25 కేజీస్ గిన్నెలైతే అస్సలు లేవు గురువుగారు. మళ్ళీ పోతే 5 కేజీస్ గిన్నెలున్నాయి. పెద్దవున్నాయి 5 కేజీస్ గిన్నెలున్నాయి. మళ్ళా అవి చూసుకుంటే కొంచెం పలసగా ఉన్నాయి గురువుగారు. అదొకటి ఇక్కడ ఇబ్బంది కనబడింది. మళ్ళీ వాటరోడు సతాయించిండు. అక్కడ వాటర్‌కి మళ్ళీ మనకి బబుల్స్ దొరకలేదు. అది డబ్బా అది క్యాన్స్ అంటున్నాను. ఆ! డ్రమ్ములు దొరకలేదు. రాత్రి చాలా సేపు వెయిటింగ్. హ్మ్. మళ్ళీ అవునవును. ఒక పక్క వర్షం పడుతుంది. ఆ! ఇయన్నీ గూడా ఒక్కటని అంత స్మూత్‌గా జరిగిందంటూ లేదు. హ్మ్. హ్మ్. అంటే ప్రతి ఒక్క అన్న సందర్భంలో ఏదో ఒక రకంగా మనల్ని ఇంత పరీక్షలు పెట్టినా సరే ఫైనల్‌గా సక్సెస్ రేట్ అనేది 100-200% అవుతా ఉంది. అసలు ఇయన్నీ అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒక సాధకుడైనా సరే, ఎవరైనా సరే ఇయన్నీ ఆలోచన అనేది చేస్తారు. అసలు ఆలోచించినప్పుడు గాని, ఇయన్నీ విన్నప్పుడు గాని, జరుగుతున్నప్పుడు గాని అసలు ఏమనిపిస్తుంది? ఇది నేనైతే ఒక మంచి కార్యం చేస్తున్నప్పుడు ఇటువంటి పరీక్షలన్నిటి మనలోని సహనాన్నయితే కంపల్సరీ పరీక్షిస్తారు గురువుగారు. అంతే ఎంతవరకైతే నిలబడగలుగుతారనేది నేను మొదటి నుంచి అనుభవమే. ఇంతటి పరీక్షల్ని తట్టుకోగలుగుతారు అని మనసులో ఏ రకంగా ఆలోచన చేస్తారనేది కూడా అమ్మవారు స్వయంగా పరీక్షిస్తారు గురువుగారు. అంటే ఎంత గట్టిగా నిలబడి చేస్తారనేది చూస్తూనే ఉంటారు అమ్మవారు. ఇవన్నీ తర్వాత ఆలోచనకు రావు గురువుగారు మనకి. ఈ ముందు రోజు ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ అన్న సంతర్పణ అయిన తర్వాత అసలు మళ్ళా మీరు గుర్తు చేసేంత వరకి మాకు ఈ ఆలోచన ఉండదు. ఎందుకంటే అక్కడ మనం కష్టపడ్డ దానికి ఎక్కువ అన్నసంతర్పణ చేస్తున్నప్పుడు తృప్తి బాగుంటది గురుగారు. అందుకే మళ్ళా మీరు జూమ్ కాల్‌లో గుర్తు చేసేంత వరకు మాకు ఈ టాపిక్ రాదు. ఈ ఆలోచనలు గూడా రావు. ఈ వడ్డించిన తర్వాత మొత్తం క్లీనింగ్ అయిపోయినంక గూడా ఈ ఆలోచనలు రావు. ఎందుకంటే మాకు చాలా సంతృప్తినిస్తది గాబట్టి ఆలోచన అనేది మొత్తం మాయలాగా అయిపోతది. గుర్తుండదు. గుర్తు చాలా అసలే వరకు. ఉండదు అసలుండదు. చాలా మంది ఏ జూమ్ కాల్‌లో గాని చూసినా గాని మళ్ళా మీరు గుర్తు చేసి ఈ స్టవ్ ఇట్లయింది, అట్లయింది అన్నప్పుడు మాత్రమే మాకు మళ్ళీ ఇప్పుడు పాయింట్ రైజ్ అయితది గానీ, తర్వాత మాకు ఆ ఆలోచననే గుర్తుకు రాదు గురువు. ఇక తృప్తి అన్నట్టు మొత్తం చాలా బాగా చేసినాం. చాలా సంతోషం. కొందరికి చాలా మంచి దర్శనమైనది. టేస్ట్ బాగా కుదిరింది. ఇవ్వే తప్పితే ఇట్లా ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేసినాం, అది మోసినాం, ఇది కడిగినాం అనేదైతే మాకైతే కలగదు గురుగారు. హుహుహు. ఓకే. అసల దర్శనం ఎలా ఉంది? గురు క్షేత్రం, గురు దత్తాత్రేయ క్షేత్రం. ఎందుకంటే దత్తాత్రేయ క్షేత్రాలు చాలా తక్కువ. ఉన్నది రెండో, మూడో ఉన్నాయి. అలాంటి క్షేత్రానికి మొదటిసారిగా రావటం, అక్కడ ఉన్న వాతావరణం, అక్కడున్న ఎనర్జీ లెవెల్స్ గాని, ఇయన్నీ ఎలా అనిపించినాయి? చాలా బాగా అనిపించింది గురువుగారు.
అది స్వయంగా జగద్గురువులే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు వారి దర్శనం 2, 3 సార్లు గూడా చేసుకోవడం జరిగింది. 108 ప్రదక్షిణాలు చేసినాము. చేసినంత సేపు మాకు ఒక మంచి ఉత్సాహం అయితే కలిగింది గురువుగారు. ఆ క్షేత్రంలోకెళ్ళినప్పుడు 108 ప్రదక్షిణలంటే నాకైతే ఒక వండరే. ఇన్ని టెంపుల్స్‌కి వెళ్ళినా గాని నా జీవితంలో అయితే 108 ప్రదక్షిణాలు చేయలేదు. అలాంటిది దత్తన క్షేత్రంలో వారి చుట్టూ 108 ప్రదక్షిణలు జేయడం అనేది నాకైతే ఒక అద్భుతంగానే ఫీల్ అయితున్నాను గురువుగారు. స్వామివారి పాదాలు జూసినప్పుడే గాని, స్వామివారి మొఖం జూసినప్పుడే గాని, ఒక మంచి ఉత్సాహం అయితే మాకు కలిగింది. మళ్ళీ ఆ ప్లేస్‌లో ఒక 10 నిమిషాలు జపసాధన జేసినా గాని అదొక గొప్ప విషయం గురువుగారు మాకు అది. అలాంటి క్షేత్రంలో మేము సాధన గూడా జేయడం జరిగింది. మాకు మంచి అనుభూతి కలిగింది గురువుగారు. తర్వాత సంఘం గాని, తర్వాత మిగతా ఈ తీర్థాలలో అయితే మీరు స్నానాలు చేయడానికి కుదరలేదు. హ్మ్. అవును గురువుగారు. ఎలా అది ఉందసల? సంఘం ఆల్‌మోస్ట్ అది మేము సంఘకాడ స్నానానికి పోయినప్పుడు ఆల్‌మోస్ట్ అది ఫుల్ అయిపోయింది గురువుగారు. ఒక హ్మ్. 5, 6 మెట్లు తప్పించి మొత్తం వాటర్ వచ్చేసినాయి. అంతకన్నా ముందు వీళ్ళు పోయినప్పుడైతే లోపల దాకా వెళ్ళినామన్నారు. అప్పటికి వాటర్ వచ్చేసినాయి. ఆ టైంలో అక్కడ ఉండడం గూడా కరెక్ట్ కాదనిపించింది మాకు. ఎందుకంటే నెక్స్ట్ డే మళ్ళా రిటర్న్ పోయినప్పుడు గూడా అక్కడ రోడ్ బ్లాక్ అయిపోతదంట గురువుగారు. ఆ రోడ్ గనుక బ్లాక్ అయిపోతే మళ్ళా ఎన్ని డేస్ అక్కడ ఉండాలో అనేసి ఆ ఆలోచనలో ఉండేసి ఎంబడే మేము రావడం జరిగింది. మేము అనుకున్నట్టుగానే మళ్ళా నెక్స్ట్ డే అక్కడికి ఎవరిని అలో గూడా చేస్తలేరు గురువుగారు. వాటర్ అయితే బాగా వచ్చేసినాయి. దత్తాత్రేయ క్షేత్రం, గానగాపూర్ అనగానే బాగా గుర్తుండిపోయే సన్నివేశాలేంటి? మీ జీవితంలో మర్చిపోలేని సన్నివేశాలు. అన్న సందర్భన అవ్వచ్చు, అక్కడ దర్శనాలు అవ్వచ్చు, ఏదైనా సరే. గురువుగారు. బాగా గుర్తుండిపోయే సన్నివేశం అంటే అక్కడ అన్న సంతర్పణ 20 నిమిషాలలో అయిపోవడం. ఒకటొచ్చేసి ఆ క్షేత్రంలో 108 ప్రదక్షిణాలు జేయడం. అన్న సంతర్పణలో స్వామివారికి నేను వడ్డించడం గురువుగారు.